ఫ్రెండ్స్, ఏపీఎస్సి గ్రూప్ 2 సర్టిఫికేట్ వెరిఫికేషన్కి స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన అభ్యర్థులకి వెరిఫికేషన్ జరుగుతుంది కదా. ఇది ఎలా జరుగుతుంది, ప్రస్తుతం ఏ విధంగా జరుగుతుందని వాళ్ళ దగ్గర నుంచి కొంత సమాచారం సేకరించాను. ఎందుకంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కొందరు ఎంపిక అయ్యారనమాట, ఇద్దరు. వారి నుంచి కొంత సమాచారం అడిగాను, మీకు యూస్ఫుల్గా ఉంటుందని చెప్పని ప్రజెంట్ ఎలా జరుగుతుందని. ఇది ఏపీఎస్సి ఆఫీస్లో జరుగుతుంది ఫ్రెండ్స్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చెప్పాం కదా, వాళ్ళు ఇచ్చారు కదా అడ్రస్, అక్కడే అందులో 2nd ఫ్లోర్లో అవుతుంది. దాదాపుగా ఒక 5 టేబుల్స్, ఒక పూటలోనే దగ్గర ఒక్కొక్క టేబుల్కి ఒక్కొక్క 5 చొప్పున అలాగా వెరిఫికేషన్ చేస్తుండ్రట. వెరిఫికేషన్ అనేది సాఫీగానే జరుగుతుందంట ఫ్రెండ్స్. అంటే పట్టుకెళ్ళినప్పుడు వీళ్ళు ఏం పట్టుకెళ్ళారంటే, వాడిచ్చాడు కదా లిస్టు, అంటే కాల్ లెటర్ ఒకటి, చెక్ లిస్ట్ ఒకటి, అటెస్టేషన్ ఫామ్స్, నెక్స్ట్ చూడండి పోస్ట్ ప్రిఫరెన్స్ ఫామ్ ఒకటి ఇచ్చాడు కదా ఫిల్ చేయమని. ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ ఫామ్ అనేది ఏంటంటే వాళ్ళు వెరిఫికేషన్ చేసుకోవడానికి అనమాట. మీరు వెరిఫికేషన్ చేసేటప్పుడు ఏదైనా పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటే అవి చూసుకొని దాని ప్రకారం వాళ్ళ యొక్క ఆర్డర్ ప్రయారిటీలో చేసుకోవడానికి మాత్రమే అదనమాట. అలానే నెక్స్ట్ వెరిఫికేషన్కి ఈ అటెస్టేషన్ ఫామ్స్ ఇవి ఉన్నాయి కదా, వీళ్ళు కొందరు ఏం చేస్తున్నారంటే, అంటే సర్టిఫికేట్స్ అయ్యి 2 సెట్లు పట్టుకెళ్తున్నారు కదా, వాళ్ళ మీద వాటి మీద ప్రతి సెట్ మీద అటెస్టేషన్ చేయించుకుంటున్నారు అనమాట. అటెస్టెడ్ చేస్తుంటారు గెస్టెడ్ ఆఫీసర్తో చేయించుకొని పట్టుకెళ్తున్నారు. అయితే యాక్చువల్గా అయితే అటెస్టేషన్ ఫామ్, చెక్ లిస్ట్ మీద ఉంటే సరిపోతుంది, కానీ మొత్తం అన్నిటి మీద చేయించుకొని పట్టుకెళ్తున్నారు అనమాట కొందరు. చేయించుకోండి, పెద్ద దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. అలానే వాళ్ళు స్పోర్ట్స్ కోటాలో ఎంపిక అయ్యారు కాబట్టి దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకుంటున్నారు. అయితే 10th క్లాస్ మార్క్ లిస్ట్ అనేది మెయిన్ ఫ్రెండ్స్. అంటే 10th చూస్తున్నారు, తర్వాత ఇంటర్ అనేది మధ్యలో అది ఉన్నా లేకపోయినా పర్వాలేదు, దాన్ని ఏం పట్టించుకోవట్లేదట. నెక్స్ట్ డిగ్రీ అనేది దాని క్వాలిఫికేషన్ మీద మనం ఎగ్జామ్ రాసాం కాబట్టి అది ఇంపార్టెంట్, అది చూస్తున్నారట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, కమ్యూనిటీ ఎవరికైనా ఉంటే ఆ కమ్యూనిటీ సర్టిఫికేట్, అంటే బీసీస్ అవినే అనమాట. మా వాళ్ళు వెళ్ళిన వాళ్ళు అయితే వీళ్ళు ఆల్రెడీ రెన్యువల్ చేయించుకొని తీసుకెళ్ళినాయి అనమాట కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది. అలానే క్రిమిలేయర్ ఉంటే అది, రిమైనింగ్ సర్టిఫికేట్స్ అనమాట. స్టడీ సర్టిఫికేట్ ఉంది కదా, లోకల్ అండ్ నాన్ లోకల్. ప్రైవేట్గా చదివిన వాళ్ళు అయితే రెసిడెన్షియల్ సర్టిఫికేట్, 10th ప్రైవేట్గా చదివిన వాళ్ళు. అదే రెగ్యులర్ స్టడీస్ అయితే అదే స్టడీ సర్టిఫికేట్ తీసుకెళ్తున్నారు అనమాట. స్టడీ సర్టిఫికేట్ చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇంతకుముందు కూడా నేను చెప్పాను, అంటే వరుసగా 4 ఏళ్ళు తీసుకుంటాడు. వరుసగా 4 ఏళ్ళు అంటే మీరు 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు అనుకోకండి. అంటే మళ్ళీ డిగ్రీలోనే సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ ఉండాలా, ఇంటర్లోనే స్టడీ సర్టిఫికేట్ ఉండాలంటే అది ఏం అవసరం లేదు. నేను మరీ చెప్తున్నాను, 4 నుంచి 10 మధ్యలోనే ఏదైనా వరుసగా 4 ఏళ్ళు చదివిన వాళ్ళు మాత్రమే ఆ లోకల్ కింద కన్సిడర్ చేస్తాడనమాట. అది చూసుకోండి. అది లేకపోతే మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఇది ఇస్తాడనమాట, రెసిడెన్షియల్ సర్టిఫికేట్. అది 10th క్లాసు మీరు ప్రైవేట్గా చేశారని చెప్పి మీరు చూపిస్తే ఆ సర్టిఫికేట్ మీద రాసి ఉంటుంది కాబట్టి. ఏజ్ రిలాక్సేషన్కి అది కమ్యూనిటీ సర్టిఫికేట్, అది అలాగే యూజ్ అవుద్ది. కమ్యూనిటీ సర్టిఫికేట్ ఏజ్ రిలాక్సేషన్స్కి అలాగే చూస్తుంటాడు. బీసీస్ అయితే బీసీస్, రిమైనింగ్ క్యాస్ట్లు ఏవైతే అవి. ఎప్పుడో పాతి ఉంటే ఆ పాతి రెన్యువల్ చేయించుకొని వెళ్ళండి ఫ్రెండ్స్, అది బెస్ట్. నాన్ క్రిమిలేయర్ వాడు ఇచ్చిన ఫార్మెట్లోనే తీసుకొని మీరు చేయించండి. ఆ నాన్ క్రిమిలేయర్ చేయించినప్పుడు చూసుకోండి, ఎంఆర్ఓ స్టాంప్ అండ్ సైన్ 2 ఉండాలి. ఈ విధంగా సాఫీగానే జరుగుతుందండి ఫ్రెండ్స్. పెద్ద ఇబ్బంది అయితే ఏం లేదట, స్మూత్గానే వెళ్తుందట. మీరు కూడా వాడు ఏవైతే పర్ఫార్మెన్స్ ఇచ్చాడో అవన్నీ ఫిల్ చేసుకొని సాధ్యమైనంత వరకు ఇప్పటి నుంచే పూర్తి చేసుకొని వెరిఫికేషన్కి రెడీగా ఉండడం బెస్ట్ అనమాట. ఇంకేమైనా డౌట్లు అనేవి ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లోనే మెన్షన్ చేస్తుండండి, సాధ్యమైనంత వరకు రిప్లై ఇస్తాను. ఏమైనా తెలియకపోతే రీసెంట్గా వెళ్ళిన వాళ్ళు అడిగి తెలుసుకొని మీకు రిప్లై కూడా ఇస్తుంటాను ఫ్రెండ్స్. ఇది నాకున్న సమాచారం, అక్కడ ఎలా జరిగింది ఏంటనేది ఇది ఫ్రెండ్స్. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.